హాయ్ నమస్తే, దిస్ ఈజ్ రవి తుంగల. వెల్కమ్ టు కిరణ్ టీవీ. మెగా పవర్ స్టార్ లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది రాజమండ్రిలో. అయితే ఈ ఫంక్షన్కి మెగా అభిమానులు, మెగా అతిరథ మహారథులు హాజరవబోతున్నారు. అన్నిటికీ మించి మెగా హీరోలంతా ఈ ఫంక్షన్కి హైలైట్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, అన్నిటికీ మించి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్కి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో నిజమెంత? సో పర్టికులర్గా ఈ ఈవెంటు రాజమండ్రిలోనే ఎందుకు చేయాలి అంటే, గతంలో ఒక ఈవెంటు అమెరికాలో చేశారు. అమెరికాలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవెంట్ ఇప్పుడు రాజమండ్రిలో చేస్తున్నారు. సో రాజమండ్రిలోనే చేయడానికి కారణం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు కనుక్కుందాం. హాయ్ కిరణ్. హాయ్ రవి. సో మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో చాలా సినిమా ఆడియో ఫంక్షన్లు అన్నీ మ్యాక్సిమం అనగానే మనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ కానీ మొత్తం హైదరాబాద్ అనుకుంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రాజమండ్రిలో చాలా పెద్ద మెగా ఈవెంట్ జరగబోతుంది. సో దీనికి పవన్ కళ్యాణ్ కానీ మెగా హీరోలంతా వస్తున్నారా అంటున్నారు. సో వాళ్ళు వస్తున్నారా, రావట్లేదా? పర్టికులర్గా ఈ ఈవెంట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? రాజమండ్రిలోనే ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఏదైనా ప్రధాన కారణం ఉందా? రైట్. చాలా రవి, నువ్వు అన్నట్టుగా చాలామంది తమ తమ ఛానళ్లలో చిరంజీవి గారు వస్తున్నారని, కొంతమంది మెగా హీరోలంతా వస్తున్నారు కొన్ని ఛానళ్ళు వేస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఈ రెండు కూడా అబద్ధాలే. చిరంజీవి గారు రావట్లేదు, మెగా హీరోలు ఎవరు కూడా రావట్లా, నాకు తెలిసి రావట్లే. వస్తే ఒకవేళ సాయి ధరమ్ తేజ్ వస్తాడే కానీ, బట్ నాకు అఫీషియల్ సోర్సెస్ నుంచి అయితే వాళ్ళు రావట్లేదనే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా వస్తున్నట్టుగా డిక్లేర్ అయిపోయింది. ఇవాళ రాజమండ్రిలో ఒక రకమైన పండుగ వాతావరణం నెలకొంది. ఈ వీడియో పడేటప్పటికే ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే సో ఈ వీడియో అంటే కొంత ఎడిటింగ్ చేసి మనకు పడేటప్పటికి. అయితే నువ్వు అంటున్నట్టుగా రాజమండ్రిలోనే ఎందుకు అంటే, థ్యాంక్స్ గివింగ్ అని చెప్పాను కదా ఒక వీడియోలో ఇంతకుముందు మనం పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ప్లీనరీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు థ్యాంక్స్ గివింగ్ అని చెప్పాను కదా. థ్యాంక్స్ గివింగ్ సభ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మీకు గోదావరి జిల్లాల్లో ఎనలేని ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు చూపించారు జనసేన మీద. ఇవాళ ఒక కల్ట్ బెల్ట్ ఏదైనా ఉందంటే మీకు పశ్చిమ గోదావరి నుంచి విశాఖపట్నం వరకు ఒక కల్ట్ బెల్ట్. ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మొత్తం 100% స్ట్రైక్ రేట్ కొట్టగలిగే జిల్లాలు ఇవన్నీ. సో అందుకోసంగా ఆ గోదావరి జిల్లాల, ఆ గోదావరి పరివాహక ప్రాంతమైన రాజమండ్రిలో ఇవాళ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. 1,00,000 మంది జనాన్ని, అభిమానులు వస్తారని ఒక అంచనా. ఓహ్ మై గాడ్. ఇప్పటికే 1000 మంది ర్యాలీ చేశారు. రామ్ చరణ్ వేషధారణ ఉంది చూసావా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉంటుంది, రైతు వేషం. ఆ వేషధారణలో 1000 మంది ర్యాలీ చేశారు. కోటగుమ్మం సెంటర్ నుంచి వేమగిరి ప్రాంతం వరకు, అంటే వేమగిరి ప్రాంతంలో జరుగుతుంది ఇది. ఈ ప్రాంతం వరకు పాదయాత్ర చేశారు, ర్యాలీ చేశారు. సో అదే సమయంలో ఈ చాలా అద్భుతమైన స్పెషాలిటీస్ ఈవెంట్లో ఉండబోతున్నాయి అంటున్నారు రవి. రామ్ చరణ్ ఎంట్రీని స్పెషల్గా ఫోకస్ చేశారట, ప్లాన్ చేశారట. అలాగే ఎల్ఈడి, అతిపెద్ద ఎల్ఈడి వాల్ కూడా ప్లాన్ చేశారట. ఓకే, రికార్డు స్థాయిలో ఈ ఈవెంట్ జరగబోతోంది అన్నది డెఫినెట్గా ఇదైతే ఖాయం, ఇప్పటికీ చెప్పారు. ఇకపోతే ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఇది చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే రవి, సినిమాలు కూడా బాగా ఫాలో అవుతావు కాబట్టి, రంగస్థలం సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, నీకు గుర్తుందా? ఆ సక్సెస్ మీట్లో కళ్ళద్దాలు, నల్ల కళ్ళజోడు ధరించేస్తాడు. నా కొడుకు వీడి నా తమ్ముడు. మా అన్నయ్య నాకు నాన్న, నా తండ్రి, మా వదిన నాకు తల్లి, వీడు నా తమ్ముడు, చిట్టి తమ్ముడు అన్నాడు కదా. చిట్టిబాబు కాదు, గుర్తుపెట్టుకున్నాడు. ఆ రోజు ఒక మాట అన్నాడు, చాలామంది ఆ రోజు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దీనికే ప్రాధాన్యత, ఈ యొక్క ఫ్యామిలీ బాండింగ్కి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆ రోజు రామ్ చరణ్లో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు, నేను చాలా చేయలేను, నేను నా పెద్ద నటుడిని కాదు అంటే ఆయన సింప్లిసిటీ చెప్పాడు. అవునా, అందులో మంచి కట్టుకున్నాడు, గడ్డం పెంచాడు, ఆ చింపిరి బట్టలు ఇంట్లోకి వస్తే ఆశ్చర్యపోయండి, ఏంటి ఇంత కష్టపడాలా హీరో కోసం అని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు. సో ఆ సమయంలో అతను చెప్పిన మాట ఏంటంటే, రామ్ చరణ్ అఖండ భారతావని మెచ్చే హీరో అవుతాడు అని ఆ రోజే చెప్పాడు. అఖండ భారతావని అంటే ఇండియన్ సబ్ కాంటినెంటల్ అని కూడా చెప్పాడు కదా ఆ రోజు. సో అఖండ భారతావని, ఆ రోజుకి ఆయన పాన్ ఇండియా ఫిల్మ్స్ లేవు, ఆ రోజు పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలే రంగస్థలం అప్పుడు. ఆ తర్వాత వచ్చింది ఆర్ఆర్ఆర్కి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అందులో
అది నిజమని నిరూపితమైంది. ఆ రోజు ఇంకో మాట అన్నాడు, ఆస్కార్కి పంపించాలి, మన మట్టి మన నేల వాసన కలిగిన సినిమా ఇది, ఆస్కార్కి పంపించాలి, పంపించకపోతే అంత ప్లాన్ చేయకపోతే మనదే తప్పు అవుతుంది అన్నాడు ఆయన. కనీసం జాతీయ అవార్డులు కూడా సరిగా పంపించలేకపోయారు. ఇవాళ లెక్క ప్రకారం ఆ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఖచ్చితంగా జాతీయ అవార్డు రావాల్సిన సినిమా అది, ఖచ్చితంగా రావాల్సిన సినిమా. ఎందుకంటే చాలామంది విమర్శకులు ఆ సినిమాను చూసింది కేవలం రామ్ చరణ్ కోసం, రామ్ చరణ్ యాక్టింగ్ కోసం చూశారు. దర్శకుడు తేజ ఆ సినిమా నుంచి నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోయాను అంటున్నాడు. దర్శకుడు తేజ ప్రపంచంలో ఎవరిని మెచ్చుకోడు, బట్ ఏదన్నా ఓపెన్గా చెప్తాడు నాకు నచ్చలే అంటాడు. అలాంటిది రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోయి చెప్పాడు. అందులో మరి అతను ఆయన కూడా అబద్ధాలు ఆడతాడు కదా. సో అంత అద్భుతమైన నటన ప్రదర్శించిన ఆ సినిమా జాతీయ అవార్డు రాలేదంటే ఆశ్చర్యం ఎవరికైనా. కానీ సరిగ్గా చేసుకోలేదు. ఆ రోజు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నారు మీరు గుర్తెచ్చుకుంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కటవ్వాలా, సౌత్ నార్త్ కలిపి ఈ సినిమాని ప్రమోట్ చేయాలి, ఆస్కార్ దాకా తీసుకెళ్ళాలి అన్నారు. అంటే ఒక్కటైన దాఖలాలు లేవు ఆ రోజు. అంటే ఎవరికి లాబియింగ్ చేసుకోవాలి, అవార్డులు రావాలంటే లాబియింగ్ చేసుకోవాలి అనేది మనకి ఆఫ్ ద రికార్డ్ మనం చెప్పుకోవాల్సిందే, తప్పదు. ఆ లాబియింగ్లో ఫెయిల్ అయిపోయారు. ఒక అద్భుతమైన సినిమా అండి. ఆ రోజు ఆపద్బాంధవుడికి జాతీయ అవార్డు రావాల్సి ఉంటే అది లాబియింగ్ చేసుకోవటంలో ఫెయిల్ అవ్వడం వల్ల ఆ రోజు మిథున్ చక్రవర్తికి అవార్డు వచ్చింది. ఇవాళ రంగస్థలంలో లాబియింగ్ చేసుకోవడానికి ఫెయిల్ అవ్వడంతో ఈయనకు అవార్డు రాలే. తర్వాత పుష్పకి కొంతవరకు వాళ్ళు చేసుకోగలిగారు. లాబియింగ్ అంటే రికమెండేషన్ అని కాదు నా ఉద్దేశం. వీఆర్ ఆన్ ద ట్రాక్, మేమున్నాము, మాది పరిశీలించండి, ఎస్ మేము ఇందులో గెలుస్తాము, మీరు నిర్ణయాలు కనుక తప్పుగా తీసుకుంటే జనం కూడా మిమ్మల్ని హర్షించరు, మేమున్నాం చూడండి, ఇందులో ఈ సీన్ చూడండి, ఆ సీన్ చూడండి అని పంపించుకోవటం, మన వాదన మనం వినిపించుకోవటం. లాబింగ్ కోసం ఆ వాదన వినిపించుకోవటంలో ఏదో అప్లై చేశామని వదిలేశారు, అది జరిగింది. అవన్నీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవాళ అవే నిజమైనవి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని ఆసక్తి. ఒకటి, గేమ్ చేంజర్లో పవన్ కళ్యాణ్ గారు 48,000 కోట్ల రూపాయల అక్రమ బియ్యం రవాణాని అరికెట్టే ఒక ప్రయత్నం ఈ మధ్యకాలంలో చేసి సీజ్ ద షిప్ అన్నాడు. ఎంత ట్రెండ్ అయిందో మనం చూసాం. కానీ ఈ సినిమాలో ట్రైలర్లో అదే ఉంది, అదే రైస్ మాఫియా. ఒక్క ముద్ద 1,000 లక్ష చీమలకు ఆహారం అంటాడు కదా. ఇది సో ఎక్కడో కనెక్ట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ స్టోరీ అంతా ఆయనకి చెప్పి ఉంటారు. ఈ సినిమాని కొంచెం పొలిటికల్ కామెంట్లు కూడా చేసే అవకాశం నాకు స్పష్టంగా కనపడుతుంది. పొలిటికల్ కామెంట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. పుష్ప సినిమాకు సంబంధించి జరిగిన పరిణామాల నేపథ్యంలో మొన్న మాట్లాడేశాడు. ఈవెన్ దో హీరోలు ఎలా ఉండాలి ఏంటనే దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడచ్చు. రామ్ చరణ్ వ్యక్తిత్వాన్ని స్పెషల్గా ఆయన కొనియాడచ్చు. ఈ సినిమాకు సంబంధించి శంకర్ గారు ఒక పెద్ద డైరెక్టర్, అప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అయ్యేటప్పుడు శంకర్ తోపు, చాలా పెద్ద డైరెక్టర్, శంకర్ గారి గురించి మాట్లాడచ్చు. ఇలాగా ఒక రాజకీయంగా కూడా ఆసక్తి కలిగించేది ఈ సినిమా అని మనం చెప్పుకోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పట్ల చాలామంది జనానికి ఆసక్తి అయితే ఒక పీక్స్లో ఉందని అయితే మనం చెప్పచ్చు. సినిమాల్లో గేమ్ చేంజర్ రామ్ చరణ్, మరి రాజకీయాల్లో వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇవాళ సాయంత్రం ఆడియో ఫంక్షన్ జరగబోతుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది. సో ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని, ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.